చక్రానికి సంబంధించి. సో మనం నిన్నటి రోజు విశుద్ధ చక్రం మీద ధ్యానం చేసాం. సో విశుద్ధ చక్రానికి ఆజ్ఞా చక్రానికి సంబంధించింది కాబట్టి ఇది శ్వాస వదిలేసి చేయొచ్చు, శ్వాస తీసుకుని చేయొచ్చు. బట్ ముందుగా మనం శ్వాస వదిలేసి చేయడానికి ప్రయత్నించేద్దాం. నిండు శ్వాస తీసుకోండి. నిండు శ్వాస తీసుకుని శ్వాస వదులుతూ ఈ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు మాత్రం చేయకండి. ఎవరికైతే స్పాండిలైటిస్ ఉందో వాళ్ళు చేయొద్దు. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ ఈ చిన్నొచ్చి చెస్ట్ తగ్గే విధంగా డౌన్ చేయండి. అలాగే ఉండండి. 1 2 3 4 5. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. శ్వాసను గొంతు దగ్గరికి పంపిస్తూ పైకి రావాలి. శ్వాస తీసుకుంటూ పైకి. వెరీ గుడ్. ఈ బంధాలు హై బీపీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదని మనం రోజు చెప్తున్నాం. ఈ హై బీపీ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాడు చూసుకోండి. అలాగే స్పాండిలైటిస్ ఉన్నవాడు కూడా జలాంధ్ర బంధం చేయకూడదు. ఓకే, మిగతా వాళ్ళందరూ చేయండి. ఒక 5 పర్యాయాలు నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ మొత్తం శ్వాస తీసేయాలి. లాక్ చేసే సమయానికి మొత్తం శ్వాస తీసేయాలి. అలాగే ఉండండి. శ్వాస నిండుగా తీసుకోవాలి. రిలాక్స్. వెరీ గుడ్. 2 పర్యాయాన్ని 3 పర్యాలు నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ లాక్, థ్రోట్ లాక్ అంటాం దీన్ని, జలాంతర బంధ థ్రోట్ లాక్. చక్కగా శ్వాస తీసుకుంటూ రిలాక్స్. చక్కగా రిలాక్స్ అవ్వాలి. శ్వాసని ఎప్పుడైతే మనం వదిలేసి చేస్తున్నామో శ్వాస ఒక్కసారి పంపించినప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారిగా ఈ విశుద్ధానికి ఒక్కసారి ఒక ఫోర్స్ వెళ్తుంది అనమాట. ఆ ఫోర్స్ తో పాటు ఎనర్జీ వెళ్ళి అక్కడ హీలింగ్ అనేది బాగా జరుగుతుంది. సో ఆ ఫోర్స్ఫుల్ గా శ్వాస లోపలికి వెళ్తుంది. ఎందుకంటే కొంత సమయం బంధించి ఒకేసారి వదిలేం కాబట్టి స్పీడ్ వస్తుంది. చూడండి, వాటర్ వస్తున్న పైప్ కూడా ఇలా పైనుంచి వస్తున్న వాటర్ పైప్ ఇలా క్లోజ్ చేసి ఒక్కసారి ఓపెన్ చేసాం అనుకోండి, ఒకే ఫోర్స్ స్పీడ్ గా లోపలికి వెళ్తుంది. తర్వాత కొద్దిగా తగ్గుతుంది, ముందు స్పీడ్ గా వెళ్తుంది. అలాగే అదే స్పీడ్ ఇక్కడ గొంతు దగ్గర ఉన్న ఈ విశుద్ధ చక్రాన్ని అలాగే ఆజ్ఞా చక్రాన్ని శుద్ధి చేస్తుంది. నిండు శ్వాస తీసుకుని ఇంకొక పర్యాయం చేద్దాం. శ్వాస వదిలేస్తూ అలాగే ఉండండి. దానికి అలాగే ఆజ్ఞకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. లెఫ్ట్ హ్యాండ్ ధ్యానం మీద పెట్టుకోండి. సూర్యచంద్ర నాడి సాధన ప్రాణాయామం అందరూ 5 పర్యాలు చేయాలి. చక్కగా శ్వాస వదిలేసే ఇక్కడ 2 పెటల్స్ ఉంటాయి, అంటే 2 దళంతో కూడినటువంటి పద్మం ఉంటుంది. సో ఇక్కడ మనం బీజ మంత్రం వచ్చి సీడ్ మంత్ర ఓం, ఓం ఓం అంటే ఓంకారాన్ని మనం ఇక్కడ చేస్తాం సాధన. ఓకే, ఇక్కడ అధిదేవతగా దత్తాత్రేయ స్వామి అధిదేవతగా ఉన్నారు. అలాగే ఆజ్ఞా చక్రం దగ్గర అధిదేవత దత్తాత్రేయ స్వామి. ఓకే, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బిందువు వచ్చి నాదం అనమాట. ఓకే, ఇది మనస్తత్వానికి సంబంధించి అన్ని చక్రాలకి సంబంధించి ఆజ్ఞా చక్రం. అన్ని చక్రాల్లోనూ తత్వాలు ఉంటాయి కదా, ఈ తత్వాలని కలిస్తేనే ఈ మనస్తత్వానికి సంబంధించింది ఆజ్ఞా చక్రం. ఇక్కడ తెలుపు రంగు వైట్ కలర్, ఇక్కడ మనం ప్యూర్ వైట్ కలర్ ని మనం భావన చేయాలి. క్రిస్టల్ వైట్ అన్నమాట. క్రిస్టల్ వైట్ కలర్ ని మనం ధ్యానం చేయాలి. ఒక బాల్ లాంటి ఎనర్జీని మనం మోహంలోకి మనం కేంద్రీకరించినప్పుడు ఎనర్జీని భావన చేయాలి. ఒక బాల్ లా ఉండి అది అలా తిరుగుతున్నట్టుగా, ఆజ్ఞా చక్రం దగ్గర ఒక బంతి అలా తిరుగుతున్నట్టుగా వైట్ కలర్ బంతి ఆ కిరణాలు శరీరం అంతా వెళ్తున్నట్టుగా భావన చేస్తూ ఉండాలి. సో ఇక్కడ మెయిన్ పిచ్యుటరీ గ్లాండ్ ఉంటుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. చక్రాన్ని మీకు చూపిస్తాను. అందరూ నెమ్మదిగా కంప్లీట్ అయిన వాళ్ళు చక్కగా గమనానికి రండి. చక్రాన్ని అందరూ చూసిన తర్వాత ధ్యానంలోకి వెళ్దాం. ఇది ఆజ్ఞా చక్ర, 2 పెటల్స్ ఉంటాయి. ఓంకారం అన్నది సీడ్ మంత్ర ఓం. ఓకే,
దత్తాత్రేయ స్వామి వారు అధిదేవతగా ఉన్నారు. ఓకే. ఇంకా మీరు ఆలోచన కంట్రోల్ చేసుకొని కూర్చోవాలి. ఫస్ట్‌గా ఏం చేయాలంటే పూర్తిగా శ్వాసని గమనించాలి. శ్వాస మీరు తీసుకొని వదిలేస్తుండాలి. తీసుకున్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ వెళ్తున్నట్టుగా, వెళ్ళిపోతున్నప్పుడు నెగెటివ్ ఎనర్జీ వెళ్ళిపోతున్నట్టుగా శ్వాసని ఒక 3 పర్యాయాలు చేద్దాం. 3 సార్లు శ్వాస తీసి వదిలిన తర్వాత మీరు ఆజ్ఞా చక్రం దగ్గర ఉన్నటువంటి ఆ వైట్ కలర్ ఎనర్జీని మీరు భావన చేయాలి. ఆ పెటల్స్ 2 పెటల్స్ ఉన్నటువంటి ఆ యొక్క పద్మంలో ఆ యొక్క ఎనర్జీని భావన చేసి, ఆ ఎనర్జీ యొక్క కిరణాలు శరీరం అంతా వెళ్తున్నట్టుగా భావన చేయాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీరు శక్తివంతంగా తయారవుతున్నట్టుగా భావన చేయాలి. ఓకే. మీకు మంచి శక్తి బాడీ అంతా వైబ్రేట్ అవుతున్నట్టుగా భావన చేయాలి. తర్వాత మనం ఓంకార బీజ మంత్రాన్ని మనం చాంటింగ్ చేయాలి. ఆటోమేటిక్‌గా చేసిన తర్వాత మనం ఒక 2, 3 నిమిషాలు అలాగ ధ్యానంలో ఉండి సైలెన్స్‌లో చక్కగా గమనానికి వచ్చేస్తాం. ఇది మనం చేయవలసింది. చక్కగా అందరూ కూడా సిద్ధం కండి. చక్కగా స్థిరంగా కూర్చోండి. ధ్యాన ముద్ర పెట్టుకోండి. చక్కగా ధ్యాన ముద్ర పెట్టుకోండి. ధ్యాన ముద్ర పెట్టి కళ్ళు మూసుకోండి అందరూ కూడా. పూర్తిగా శ్వాసను గమనించండి. చక్కగా శ్వాసను గమనించాలి. నిండు శ్వాస తీసుకొని తీసేయండి. పూర్తిగా వదిలేసేయండి. చక్కగా ఇన్హలేషన్‌తో పాటు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ దివ్యమైన శక్తి లోపలికి ప్రవేశిస్తున్నట్టుగా భావన చేయండి. ఆ యొక్క ప్రాణశక్తి, ఆ దివ్యమైన శక్తి శరీరంలో అన్ని భాగాలకు ప్రవేశిస్తున్నట్టుగా భావన చేయండి. మన లోపల ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా నిశ్వాసలో బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావన చేయండి. శ్వాసతో పాటుగా చక్కటి ఆక్సిజన్ లోపలికి వెళ్తున్నట్టుగా భావన చేయండి. అలాగే శ్వాస వదిలేస్తున్నప్పుడు మీలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావన చేయండి. నిండు శ్వాస తీసుకోండి. పూర్తిగా వదిలేసేయండి. ఇప్పుడు మీ శ్వాసని ఆజ్ఞా చక్రం దగ్గరికి పంపించండి. ఈ యొక్క దృష్టిని ఆజ్ఞా చక్రం దగ్గర విజువలైజ్ చేయండి. పూర్తిగా ఈ శరీరం మీది కాదు అని పూర్తిగా వదిలేసేయండి. ఇంత సమయం అన్నీ మర్చిపోండి. అన్ని ఆలోచనల్ని బయట పెట్టేసేయండి. ఏ ఆలోచన మీ దగ్గరికి రానివ్వద్దు. పూర్తిగా మీ ఆజ్ఞా చక్రాన్ని విజువలైజ్ చేస్తున్నట్టుగా భావన చేయండి. ఈ ఆజ్ఞా చక్రంలో ఉన్నటువంటి 2 పెటల్స్ 2 దళములతో కూడినటువంటి ఆ పద్మాన్ని విజువలైజ్ చేయండి. దత్తాత్రేయ స్వామి వారు అధిదేవతగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక ఎనర్జీని భావన చేయండి. వైట్ కలర్, ప్యూర్ వైట్ కలర్ ఎనర్జీని భావన చేయండి. ఆ క్రిస్టల్ వైట్, ప్యూర్ కలర్ వైట్ ఎనర్జీ ఒక బాల్ రూపంలో అలా తిరుగుతున్నట్టుగా భావన చేయండి. ఆ ఎనర్జీ యొక్క కిరణాలు శరీరం అంతా ప్రవేశిస్తున్నట్టుగా భావన చేయండి.
వైట్ కలర్ ఎనర్జీ యొక్క కిరణాలు శరీరంలో ప్రతి కణాన్ని పూర్తిగా శక్తివంతం చేస్తున్నట్టుగా భావన చేయండి. మీ శరీరంలో వస్తున్నటువంటి ఆ వైబ్రేషన్స్ ని గమనించండి. వైబ్రేషన్స్ ని గమనిస్తూ మంచి జరుగుతుంది అన్న భావంతో ముందుకు వెళ్ళాలి. నాకేమీ కాదు అనే భావంతో ముందుకు వెళ్ళాలి. మీరు ఇలా అనుకోండి సాధకులారా, నేను చాలా శక్తివంతుడిగా తయారయ్యాను. నాలో అద్భుతమైన ఎనర్జీ ప్రవేశించింది. బాడీ అంతా చాలా స్ట్రాంగ్ అయింది. నేను చాలా ఆలోచనలన్నీ కూడా వదిలేసి చాలా శక్తివంతుడిగా తయారయ్యాను. నేను అనుకున్నది సాధించగలుగుతున్నాను. ఆజ్ఞా చక్రాన్ని మాత్రమే విజువలైజ్ చేస్తుండండి. అలాగే అక్కడ బీజ మంత్రం ఓం. ఈ ఓం బీజ మంత్రాన్ని అందరూ చాంటింగ్ చేయండి. నిండు శ్వాస తీసుకుని శ్వాస వదులుతూ చాంటింగ్ చేయాలి. ఓ ఇలా చేయండి సార్. ఓం ఓం ఓం. ఓం ఓం ఓం. ఓం ఓం ఓం. చక్కగా చాంటింగ్ చేసిన తర్వాత ఈ ఆజ్ఞా చక్రాన్ని పూర్తిగా విజువలైజ్ చేయండి. ఇప్పుడున్న ఎనర్జీని పూర్తిగా భావన చేస్తూ అందరూ ధ్యానంలో ఉండాలి. మీ ఆలోచనలన్నీ కంట్రోల్ అయిపోయినాయి. మీరు పూర్తి శక్తివంతులుగా తయారయ్యారు. ఆ ఎనర్జీ శరీరం అంతా ప్రవహిస్తుంది. ఆ కిరణాలన్నీ కూడా ఆ వైట్ కలర్, ప్యూర్ వైట్ కలర్, ఆ ఎనర్జీ యొక్క కిరణాలన్నీ శరీరం అంతా ప్రవహిస్తున్నాయి. పూర్తి ధ్యానంలో ఉండండి.
కంప్లీట్ అయిన వాళ్ళు పూర్తిగా సద్గురుదేవుని యొక్క పాదుకుని దర్శిస్తుంది. సద్గురుదేవుని ఆ పాదుకులో ఉన్నటువంటి విశిష్టమైన రేఖలను దర్శనం చేస్తుంది. చెప్పకుండా వారి యొక్క పాదుకుల్ని పూర్తిగా విడుదల చేస్తున్నట్టుగా భావించండి. అందరూ నమస్కారం చేయాలి. నమస్కారం స్థానంలో పెట్టుకుని దేవుని యొక్క పాదుకులను దర్శిస్తూ శ్రీ భూయుత శ్రీ హరిచిహ్నితాభ్యాం అగస్త్య రేఖాధివిరంచితాభ్యాం నిగూఢ బీజాక్షరముద్రితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం. యోగవందనం, గురువందనం. ఇప్పుడు హరిచేత భూమిస్పర్శని హరి ఓం తత్సత్. చేత బాగా రఫ్ చేయండి. బాగా వేడి పుట్టే వరకు రఫ్ చేయాలి. ఆ వేడిని కనుబొమ్మల మీద స్పర్శ చేయండి. ఇంకొక పర్యాయం బాగా రఫ్ చేయండి. ఆ వేడిని కనుబొమ్మల మీద స్పర్శ చేయండి. రెండు దళంతో కూడినటువంటి స్వచ్ఛత, శరణాగతి అనే రెండు దళాలు ఉంటాయి. చక్కగా ఆ ఎనర్జీని భావం చేసి ఈ రోజంతా మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఇప్పుడు ఈ యొక్క చక్ర ధ్యానం అంతా కూడా మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తూ ఉంటాము. ప్రతిరోజు చక్ర ధ్యానం ఒక 10 నిమిషాలన్నా ఈ చక్ర ధ్యానం చేయించాలనేది ఒక ఆలోచన చేస్తున్నాము. రేపు రోజున అన్ని చక్రాల మీద సాధన చేద్దాం. రేపు సాటర్డే కదా, రేపు ప్రతి సాటర్డే మనకి ప్రాణాయామాలు ఎక్కువ చేస్తుంటాం, ప్రతి సాటర్డే కూడా. సో రేపు రోజు మనం ఏంటంటే ఈ మూలాధార, స్వాధిష్టానం, మణిపూరక, అనాహత, విశుద్ధ, విఘ్న, సహస్రార చక్రం వరకు మన చక్ర స్థానాలన్నీ మనం ధ్యానం చేయొచ్చు.